ఇంకా ఉంటే చూడు ఈ బొమ్మల మీద ఇప్పుడు లైవ్ పోతుంది, ఇంకా తీస్తారు అందరూ. యు ఆర్ అవర్ ఓన్ టారిక్ ఫీల్డ్. దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్లో యు ఆర్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. కృష్ణుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అర్జునుడు ఫిజికల్ రిజల్ట్. ఆ ఫీల్డ్కి, కాస్మిక్ ఫీల్డ్కి ఏం చేసినామంటే ఒక బొమ్మ గీసినాం. బ్లూ కలర్లో ఉంటాడు. ఆ కలర్ కొట్టేసి ఆయనకు ఒక మూర్తి భవించేస్తే ఆయన దాని వెనుకున్న ఆ ఫీల్డ్తో మనం కాంటాక్ట్లో లేము. భగవద్గీతలో ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, యు ఆర్ ద ఫీల్డ్, యు ఆర్ నాట్ ద నోవర్, యు ఆర్ నోవర్ ఆఫ్ ద ఫీల్డ్. నువ్వు నీకు తెలుస్తుంది అనుకోకు, నీకు తెలియజేసే దాని గురించి తెలుసుకో. ఇది నాకు తెలుసు, నేను డాక్టర్ని అన్నావు అనుకో, నువ్వు వైద్యం చేసేవానివా? వైద్యశాస్త్రం లేకపోతే వైద్యుడు ఎక్కడ ఉంటాడు? యు ఆర్ నోవరా? ఆ ఫీల్డ్వా? నువ్వు క్రియేటివిటీని అర్థం చేసుకున్న క్రియేటివ్ ఆర్టిస్టువా? నువ్వే క్రియేటర్వా? చెప్పు. మళ్ళా నువ్వు పాటలు రాస్తున్నావా? పాటలు నీకు ఈ స్పేస్తో అనుసంధానమైనందుకు ఆ లిరిక్స్ ఇట్లా ఫ్లో అవుతున్నాయా? చెప్పు. మళ్ళా ఎలా రాస్తారు మీ ఫీల్డ్లో, సినీ ఫీల్డ్లో? హౌ డు దే రైట్ స్టోరీ? దే కాపీ ఆర్ దే సెట్ దట్ సో దట్ ఆ కాస్మస్లో ఉన్న ఐడియా ఫ్లో అవుతుందా? వాడు ఒరిజినల్, వీడు మర్చెంట్, కస్టమర్స్ ఆఫ్ స్క్రిప్ట్ రైటర్. దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రక్చర్. నిన్న పొద్దు నుంచి వింటే నీకు తెలుస్తాయి ఆ 7 స్టెప్పులు. ఇదంతా one meditation session will come to know that you are the toric field. Toric field means your auric field. You are a electromagnetic field. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుంది, మ్యాగ్నెటిజం నీలో ఉంటుంది. అదంతా జరిగే ప్రక్రియని ఒక సింబాలిక్గా చూడ ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చేసిందో. దిస్ ఈజ్ వాట్ గ్రెగ్ బ్రాడన్, ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్ దే నో. This is what, okay, Krishna embodiment, this is what Shiva embodiment, this is what create engagement, this is what embracing, this is what invisible. మన కళ్ళకు కనపడేది 5 సెన్సెస్ చూపెడుతున్నాయి. ఆ 5 సెన్సెస్ కన్నా పెద్ద ప్రక్రియ నడుస్తుంది. ఆ ప్రక్రియ గురించి తెలియజేసేది ధ్యానము. ఆ ఫీల్డ్లోకి వెళ్ళి దాని నుంచి వచ్చి నువ్వు ఈ భూమి మీద మానవ చైతన్యాన్ని మార్చాలి. అదే ఆధ్యాత్మికత యొక్క పాత్ర. అది భగవద్గీత చదువు, ఖురాన్ చదువు, ఏది చదివినా యూ షుడ్ నో హౌ దిస్ ఎనర్జీ డైనమిక్స్ ఈజ్ హ్యాపెనింగ్. యు గాట్ ద పాయింట్. ఎందుకు ఫస్ట్ టైం ఇది బుక్కులు దాచిపెట్టి చెప్పాల్సి వస్తుందంటే, ఇవి బయటికి వెళ్ళంగానే అక్కడ అవర్ ఓన్ టారిక్ ఫీల్డ్ తీసేసి నాకు నా డయాగ్రామ్ అని పెట్టుకుంటున్నారు. అందుకోసం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ క్రియేటివ్ ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, సోర్స్ ఏంటి? ఇంత మంచివి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇవన్నిటిని ఆస్వాదిస్తలేమన్నది మనం డిసైడ్ చేసుకుని చూపెడుతున్నాం ఇవన్నీ. దీనికంటే బెటర్ క్రియేటివిటీ చూపెట్టాలన్నా ఆధ్యాత్మికతతో, దీనికంటే డీజనరేట్గా చూపెట్టాలన్నది నిర్ణయించుకోండి. అందుకోసమే ఈసారి థాట్ అండ్ గ్లోరీ ఆఫ్ థింకింగ్ అని పెట్టాం టైటిల్. అర్థమవుతుందా? చూడండి, డివైన్ క్వాలిటీస్ ఆఫ్ ద గాడ్ బాడీ. ఇప్పుడు ఇది చేయంగానే ఫస్ట్ ఏం అన్ని ఇంగ్లీష్ పదాలు చెప్తారు అంటారు. దీంతో తెలుగులో అనువాదించుకోండి. టెండర్. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెన్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడా? అన్నాడా? చిన్నపిల్లలు టెండర్గా ఉంటారా? నీలాగా రఫ్గా ఉంటారా? నాలాగా రఫ్గా ఉంటారా? సో మనము ఒక ఆత్మ పదార్థంని, గాడ్ బాడీని సున్నితత్వంగా నేర్చుకోవాలంటున్నామా, బిజినెస్ పరంగా నేర్చుకుందామని మా ఆయనతో డీల్ చేస్తున్నామా? చెప్పువా, నీకు ఏం చేస్తున్నావు, నాకు ఇది ఇస్తావు. నీ మైండ్ సెట్, నా లాభం ఏంటి, నీకేమి ఇవ్వాలా? సో అక్కడ ఆ సున్నితత్వం లేకపోతే, అక్కడ సున్నితత్వం ఈజ్ ప్రకృతి. ఒక పువ్వు సున్నితంగా కనపడుతుందా నీకు? ఆడెవడో ఉంటాడు, కాలభైరవలా కనపడుతుందా? మళ్ళీ కాలభైరవని చూస్తే నీకు సున్నితత్వం కనపడుతుందరా?
నువ్వు సేవ చేసేటప్పుడు సున్నితత్వం కనపడాలా లేదా నీ ప్రవర్తనలా? మళ్ళీ ఉందా లేదా ఎవడని చెప్పాలి వచ్చి, అరే సున్నితంగా లేర్రా బాబు మీరు రఫ్గా ఉన్నారా అని చెప్తాడు ఎవడన్నా. మళ్ళీ అదే ఆమె రాసింది, డివైన్ క్వాలిటీస్ ఆఫ్ ద గాడ్ బాడీ. ఆవిడకి తెలుగు రాదు, నన్ను ఏం చేయమంటావు? ఆవిడకి హిందీ రాదు. ఆవిడకి వచ్చిన లాంగ్వేజ్లో ఆవిడ విజ్ఞానం తీసుకొని మనకు తెలిసిన లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలా, లేకపోతే ఆవిడ నేను హిందీలో నేర్చుకున్నాక చెప్పు అనాలనా? సో దట్ ఈస్ వాట్ ఆస్క్, ఇట్ విల్ బి గివెన్, డోంట్ డిమాండ్. అండ్ వీఆర్ డిమాండింగ్, నాకు చెప్పు, నువ్వు ఏంది అడిగి వాళ్ళు చెప్తే ఫీల్డ్లో తీసుకో. అండ్ యూ పీపుల్ ఆర్ డిమాండింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇంపోజింగ్ ఈజ్ నాట్ గాడ్ బాడీ. ఆస్క్, ఇట్ విల్ బి గివెన్ అన్నాడు. అన్న పోయే 10,000 అప్పు అని అడుగుతావు, ఇస్తావా తన్నాలా అంటే మీ అన్న గడిస్తా. ఎవడు ఇస్తాడు పైసలు నీకు? చెప్పు, ఎట్లా అడుగుతే ఇస్తాడు మీ అన్న? చూడు, వాళ్ళ అన్న ఏమో వైఎస్ఆర్ పార్టీ, మనోడేమో పవన్ కళ్యాణ్ పార్టీ. ఇంట్లోనే 2 పార్టీలు. మా మోహన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీనా చూడు. మా మా మేడం ఏమో తెలుగుదేశం పార్టీ. వి షుడ్ ఆస్క్. ఆ సీఎం ఎవరైనా, సార్ మాకు ఇది ఇవ్వండి, సార్ ఇస్తారా లేదా అంటే ఏ పార్టీ వాడు ఇయ్యడు. డిమాండ్ చేస్తే ఎవ్వడు కూడా ఇయ్యడు, అడిగితే ఇవ్వబడుతుంది. అడగడం అంటే ఏంది? సున్నితత్వంగా సార్ ఇయ్యి, నీకు దేవుడు ఇస్తాడు. సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్, మ్యానిపులేషన్, థింగ్స్ గో రాంగ్. ఈ సెడ్ ఆస్క్, టెండర్గా, హంబుల్గా, అవసరం ఉన్నాయి ఇవ్వండి. గాడ్ విల్ గివ్. హీ నెవర్ సెడ్ గాడ్ని డిమాండ్ చేయి, హీ నెవర్ సెడ్ ఇట్. సెడ్ సో ఇవన్నీ ఎందుకు ఈ పదాలు అంటే, ఈ పదాలలో ఎక్కడ కూడా ఒక మతానికి సంబంధించిన పేర్లు కావు ఇవి. ఐఎమ్ సేఫ్, యు గాట్ ద పాయింట్. సో ఎక్సర్సైజెస్ అన్నీ చూడు ప్రసాద్, ప్రాక్టీస్. మీ ఆనాపానసతిని నేను ద గాడ్ బాడీ బ్రెత్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? శ్వాస ఇచ్చేదే దేవుడు అయినప్పుడు నా శ్వాస నీ శ్వాస, గిట్ల బీల్సు గట్ల వదులు, హిందూ శ్వాస, కుక్కట్పల్లి శ్వాస, కడతాల్ శ్వాస, వైజాగ్ శ్వాసలు, ఇన్ని శ్వాసలు ఉంటాయా? న్యాచురల్గా గాలి పీల్చి వదలండి అని చెప్పాడు. దాని గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం? ఆయన ఏం చెప్పాడు? న్యాచురల్ అంటే సహజంగా, టెండర్గా, ట్రాంక్విల్గా, పీస్ఫుల్గా, కామ్గా, కూల్గా, కైండ్గా, కంపాషనేట్గా గాలి పీల్చి వదలండి అన్నాడు. ముంగట చెప్పిన పేర్లన్నీ తీసేసారు. తిక్కమక్కగా ముంగటను తిట్టుకుంటూ పెత్తనం చేయడానికి గాలి పీల్చి వదలండి అని మీరు పక్కన పేర్లు పెట్టుకురు. దానికి టారిక్ ఫీల్డ్కి ఏం సంబంధం? ప్రకృతికి ఏం సంబంధం? ఈ ప్రకృతిలో ఆష్టం కట్టుకున్నప్పుడు మనం ప్రకృతిలాగా కావాలన్నా, ఈ ప్లేస్ మనలాగా కావాలన్నా? ప్రకృతి మీదనే రుబాబు చేస్తారు. అది ప్రకృతి నాకు నచ్చినట్టుగా అంట. ప్రకృతికి నచ్చినట్టు మనం బతకడానికి సృష్టించబడ్డామా? ప్రాక్టీస్ ద గాడ్ బాడీ బ్రెత్. డోంట్ మేక్ ఇట్ యాజ్ లైక్ ఇంకా వద్దు ఇప్పుడు నన్ను ఇంకా, ఎందుకంటే లైవ్ పోతుంది అవన్నీ. నేను ఈ బుక్ చూపెట్టడానికి వచ్చిన ఈ 2 days, మళ్ళీ ఎప్పుడొచ్చి చూపెడతాము?
అలాంటి బుక్ వచ్చినప్పుడు చూపెడదాం. ఎందుకు ఈ బుక్లో అన్నీ ఉన్నాయి, మా టార్కం చెప్పినవన్నీ ఉన్నాయి. సో టార్కం సేస్ అడాప్ట్. ఏదైనా విజ్ఞానము ఎవరు చెప్పినా విజ్ఞానం నేర్చుకుంటే ఆ జిజ్ఞాస ఉంటే నేర్చుకో. ద ప్రెజెన్స్ ఆఫ్ ద సోల్ఫుల్ సెల్ఫ్ చూడు. లైక్ నీకు ఎట్లా ఇంతకుముందు నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో ఈ భూమికి కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బికమ్ ఫ్యూజ్డ్, అలైన్డ్ విత్ the earth's electromagnetic field. That is what she wrote, the presence of the soulful self. That is what is universal self. ఎక్కడన్నా నీకు ఒక రిలీజను, ఒక దేవుడు, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ కనబడుతుంది అక్కడ. సో ఆల్వేస్ యూ గో టు ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్, యూ గో టు హెలోనా రాయర్సెచ్, నికోలస్ రాయర్సెచ్, టార్కమ్ బుక్స్లో ఎక్కడన్నా బుక్ కవర్ పేజ్ చూస్తే యూ విల్ సీ ఆల్వేస్ ఎ ఫ్లవర్. ఓకే, ద కంప్లీట్ ఈజిప్షియన్ సింబాలిజంలో ఈజిప్షియన్ స్పిరిచువాలిటీ అంతా ఈ డయాగ్రామ్లో దాగి ఉంది. ఫస్ట్ నీ పర్సనాలిటీ అవేర్ అయితే నీలో పోలరైజేషన్, నీ 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 బేసిక్ సర్వైవల్ చక్ర నుంచి ఈ సహస్రార చక్ర వరకు హౌ థింగ్స్ గెట్ పోలరైజ్డ్. దిస్ సైడ్ పాజిటివిటీ, దిస్ సైడ్ నెగిటివిటీ పోల్ ఉంటుంది. మ్యాగ్నెటిజము లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎలక్ట్రిసిటీ ఫ్లో కావాలి అంటే పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్ ఉండాలి. పాయింట్ ఏంటంటే నువ్వు నీ కాన్షియస్నెస్ నీ స్పైనల్ కార్డ్ ద్వారా ఇలా అప్లిఫ్ట్ అవుతున్నప్పుడు నువ్వు పైకి వెళ్ళే కొద్దీ ఆప్టమిస్టిక్ తయారవుతావు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక వరకు పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చేరుతున్నాం అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ నెగిటివిటీ. దెర్ ఇస్ ఓన్లీ థింగ్ కాల్డ్ ఆప్టమిజం, బికాస్ దెర్ ఇస్ యూ ఆల్రెడీ ఆర్ చార్జ్డ్ కంప్లీట్లీ. సో లోవర్ సెల్ఫ్ దగ్గర పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది. ఎక్కడ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక వరకు పాజిటివ్ నెగిటివిటీ ఉంటుంది. అది దాటేసిన తర్వాత పాజిటివిటీ పెరుగుతుంటుంది. ఆజ్ఞ, సహస్రార తర్వాత నువ్వు ఇంకా నెగిటివిటీని భరించలేవు. యూ ఓన్లీ కెన్ లివ్ ఇన్ పాజిటివిటీ. దట్ ఈస్ హౌ యూ బికమ్ రెజనేట్ విత్ పాజిటివిటీ దట్ ఈస్ దేర్ ఇన్ క్రియేషన్. సో నువ్వు లోవర్ సెల్ఫ్ నుంచి ఫంక్షన్ చేస్తున్నావా, నీ హయ్యర్ సెల్ఫ్ నుంచి ఫంక్షన్ చేస్తున్నావా అన్నది చెక్ చేసుకోవాల్సింది నువ్వు. యూ షుడ్ నాట్ సీ దట్ యువర్ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక షుడ్ నాట్ డిమాండ్ యూ. దట్ ఈస్ వాట్ ఉపనిషత్ సేస్. ఒక స్టోరీ ఉంటుంది, 2 పిట్టలు ఉంటాయి, నీటిలో దాని ప్రతిబింబం కనపడుతుంది. కింద ప్యారెట్ ఎప్పుడు కూడా చప్పుడు చేస్తుంటుంది, పైన ప్యారెట్ మాత్రం కామ్గా ఉంటుంది. ఆ 2 ప్యారెట్స్లో నువ్వు ఏ ప్యారెట్, లోవర్ సెల్ఫా హయ్యర్ సెల్ఫా? అందుకోసం టార్కం ఎప్పుడు ఏం చెప్తారు తెలుసా, హయ్యర్ సైకిజం. లోవర్ సైకిజం నుంచి నువ్వు హయ్యర్ సైకిజం మారిన తర్వాత యూ బికమ్ పర్సనాలిటీ నుంచి సోల్ అయిన తర్వాత నువ్వు అందరినీ సోల్స్ లాగా తయారు చేసే దాన్ని సర్వీస్ అంటాడు. మళ్ళీ మనం లోవర్ సెల్ఫ్ని హయ్యర్ సెల్ఫ్ లాగా మార్చుకోకముందే మనం బయట వాళ్ళని ఆత్మలాగా ఎలా తయారు చేయగలము? దట్ ఈస్ వాట్ షీ సెడ్, అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, స్పేస్ టు బికమ్. ఒకటి ట్రాన్స్మ్యూటేషను, ఒకటి ట్రాన్స్ఫర్మేషను, ఒకటి ట్రాన్స్ఫిగరేషన్. ట్రాన్స్ఫిగరేషన్ అనే ప్రక్రియని బుద్ధిస్టులు వాడే పదమే ఎన్లైటన్మెంట్. అంటే ఎన్లైటన్మెంట్ ఆర్ నిర్వాణ అంటే జనరల్గా ఇంగ్లీష్ భాషలో ఆ 2టికి పర్యాయ పదమే ట్రాన్స్ఫిగరేషన్ అంట. ఇది బాబు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ని ఒక ఎనర్జెటిక్ బ్లూ ప్రింట్, ఆర్చిటైప్ బ్లూ ప్రింట్, ఒక ప్యాటర్న్ తీస్తే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ లుక్ లైక్ దిస్. దిస్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అంటే
నీ హార్ట్ కోహరెన్స్ ఈజ్ నాట్ సెండింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపర్. ఈసీజీ ఈజ్ నాట్ ప్రాపర్. That's why you cannot communicate with the nature's feelings. You become more unsensitive. You won't become sensitive. And like this is grounding. You need to always communicate with the earth. There's a beautiful book called Earthing. We stopped having connection with the earth. We always 24 hours, 365 days we wear shoes. So our body is not touching earth. And మధ్యలో ఇప్పుడు ఏదో మ్యాట్లు చేస్తాం. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా జరగాలి. దిస్ ఈస్ అర్త్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అమ్మా, ఫస్ట్ బుక్లో ఏం చెప్పాడు? 7 చెప్పాడు. లైక్ మనం ఈ బుక్లో ఉన్న 12th 11th క్రియేటివ్, యాక్షనింగు, రియలైజింగు, బ్లెస్సింగు, బికమింగుకి ఇది సింబల్ అనమాట. మ్యాప్ ఆఫ్ ద గాడ్ బాడీ ఫ్లో. ఇంతకుముందు ఈ టారిక్ ఫీల్డ్కు యొక్క అంతరార్థం అనమాట. ద టారిక్ ఫీల్డ్ లూప్ ఎలా తయారవుతుంది, ఎలా తయారైనది, ఆవిడకి ఎలా అర్థమైనది. సో ఇదంతా ఈజిప్షియన్ పిరమిడ్స్లో సింబల్స్లో నుంచి తనకు అవగాహన చేసుకుంది. ఆ సింబల్స్ని తన ధ్యాన అనుభవాలతో కొరిలేట్ చేసి షీ డీకోడెడ్. మీ పిరమిడ్తో పాటు ఇన్ని సింబల్స్ ఉన్నాయి ఈజిప్షియన్లో. మళ్ళీ వీటి మీద ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరో నాకు అర్థం కాదు. పిరమిడ్ అంటే 5 ఇనిషియేషన్స్కి యొక్క చిహ్నం అన్నమాట. నీ భౌతిక శరీరము పిరమిడ్లకు ఎంటర్ కాగానే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోయినది దేనికి సింబల్ అంటే నీ భౌతిక శరీరం నీ కంట్రోల్లో ఉన్నట్టు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఓ ఫ్లోర్ ఎక్కినప్పుడు యువర్ సెకండ్ బాడీ నీ చేతిలో ఉన్నది సెకండ్ ఫ్లోర్. తర్వాత నీ సుప్త చైతన్యంని నువ్వు జయించకపోతే మళ్ళా ఆ పిరమిడ్లో నుంచి జారి కింద పడిపోతారు. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ పిరమిడ్. దెన్ యూ ఎంటర్ కింగ్స్ చేంబర్ అంటే నీ మనసు నీ చేతిలో ఉండేది కింగ్స్ చేంబర్. దెన్ కమ్స్ క్వీన్స్ చేంబర్. కింగ్స్ చేంబర్ నుంచి క్వీన్స్ చేంబర్ పోయేటప్పుడు మళ్ళీ జారిపోయే ఆస్కారం ఉంది. ఆ క్వీన్స్ చేంబర్కి వెళ్ళాలంటే చిన్న పాస్ నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉంటే దాన్ని దే కాల్ ఇట్ యాజ్ 4th ఇనిషియేషన్ పాస్ అయిన వాళ్ళు దే రీచ్ 5th ఇనిషియేషన్, ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. యూ బికమ్ ఏ యూనివర్సల్ సెల్ఫ్ అన్న దాన్ని ఇన్నర్ సింబాలిజం ఈజ్ పిరమిడ్. మనము ఆ ఇన్నర్ జర్నీని అర్థం చేసుకోకుండా దాన్ని ఎక్స్టర్నల్ సింబల్ని లాగా చెప్తున్నాము. These things are there stored in Egyptian symbology. ఎలా అయితే మన దేవుడు గుళ్ళల్లో ఎట్లా సింబల్స్గా ఉంటాయో అట్లా ఈజిప్షియన్ కల్చర్లో కూడా ఇవన్నీ సింబల్స్. అందుకోసం టార్క్ ఇప్పుడు కూడా మైండ్ కరెక్ట్గా డెవలప్ కావాలి అంటే యూ షుడ్ నో ద మీనింగ్స్ బిహైండ్ ద సింబల్స్. ఓంకి అర్థం వెనక అర్థమైంది, స్వాస్తిక్ సింబల్ వెనక అర్థమైంది. మనం ఎప్పుడు ఆ సింబల్ మనకి దాన్ని ఓన్ చేసుకుంటాం, దాని వెనుక ఉన్న అర్థము పరమార్థం చూడండి ఎంత ఉందో. ఇంకేం చెప్పాలి చెప్పండి. పర్ఫెక్ట్గా అలైన్డ్గా ఉంటే యువర్ టారిక్ ఫీల్డ్, యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విల్ కమ్ లైక్ దిస్. డిస్టార్టెడ్, ఫ్యాబ్రికేటెడ్గా ఉంటే సిస్టమ్, ఇది ఇండివిజువల్గా సిస్టము, గ్రూపు, ఎనీథింగ్ కెన్ బి, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ యూ సీ ఇట్ హ్యాపెన్స్ దిస్ వే. ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎ రిథమ్. ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ బి డిస్హార్మోనీ లా ఉంటుంది. అమ్మా. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ డయాగ్రామ్ కొరిలేటింగ్ విత్ ద ఫస్ట్ బుక్. ఎనర్జీ కోడ్స్తో కొరిలేట్ చేసుకొని చూడండి. సో గాడ్ బాడీ బ్రెత్ ఈస్ కమ్మింగ్ డౌన్ ఇన్ టు యువర్ మైండ్ యాజ్ గ్రేటర్ లవ్, అండ్ దట్ గ్రేటర్ లవ్ ఈజ్ టచింగ్ ద మాస్టర్ సిస్టమ్.
ఆఫ్ టోటల్ హ్యూమానిటీ, దెన్ ఇట్స్ కమింగ్ టు ద సోల్ సెల్ఫ్. ఇది అగైన్ కంటిన్యూయింగ్ టు ద హ్యూమన్ బాడీ, కండిషనల్ లవ్, నీ నర్వస్ సిస్టము, నీ ప్రొటెక్టివ్ మెకానిజం. గాడ్ బాడీ, గ్రేటర్ లవ్, మాస్టర్ సిస్టమ్ is, if you understand thoroughly the God body framework, the entire consciousness of humanity should arise to the awakening state. Is it happening? Yes or no? Who should decide? You should know which code. ఎందుకంటే మిస్టరీ అంటాం. ఇవన్నీ లాక్స్ పడి ఉంటే ఈ లాక్ల చాబీలు మీ దగ్గర ఉన్నాయి. ఆ చాబీలని ఉపయోగించి ఈ కోడ్స్ని డీకోడ్ చేసేదాన్ని మెడిటేషన్ అంటారు. There is nothing like a mystery. You think Shiva is a mystery, but he could become a God creator consciousness because he has the key for every code. That is why she wrote energy codes and anatomy of awakening self. This is not only individual, this is about the system's awakening, the country's awakening. కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్తో కూడి ఉన్న పుస్తకం అది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ హ్యుమానిటీ నర్వస్ సిస్టమ్. ఈరోజు ఏదైతే వ్యాగస్ నర్వ్ అని ఆల్ కాగ్నిటివ్ థెరపిస్టులు మాట్లాడుతున్నారో, ద ఎంటైర్ హ్యుమానిటీస్ వ్యాగస్ నర్వ్స్ నీడ్స్ టు బి స్టిమ్యులేటెడ్ సో దట్ దే బికమ్ అవేకనింగ్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ హియర్ షీ మీన్స్ ద నర్వస్ సిస్టమ్. అండ్ మళ్ళా ఈ 12 దానికి ఫ్రీక్వెన్సీస్ షీ ఆల్సో ఒక్కొక్క దానికి ఏంటి ఇన్ డీటెయిల్గా రాసింది. ఇవన్నీ మీరు చదవండి బుక్తో. ఎవ్రీథింగ్, ద సౌండ్, మ్యూజిక్స్ రోల్ ఆన్ ఆల్ దిస్ 12 కోడ్స్ ఆల్సో షీ రోట్ క్లియర్లీ. సో మనం ఏదైతే we talk about Idanadi, Pingalanadi, the same thing she was talking about, showing the diagram. Ida, Pingala, Sushumna, or sympathetic, asympathetic breathing. What is like, నువ్వు బ్రీత్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ తోటి నీ మైండ్ ఇమోషన్ బ్యాలెన్స్తో బ్రీత్ చేస్తే ఆటోమేటికలీ నీ సుషుమ్న నాడి అప్లిఫ్ట్ చేస్తుంది నీ లైఫ్ ఫోర్స్ని. నువ్వు బ్యాలెన్స్డ్ దట్ ఈస్ బ్యాలెన్స్ అన్నది బుద్ధుడు నేర్పించాడు. మన హిందూయిజం ఏం చేసింది అంటే ఇట్ షోడ్ ద అనాటమీ ఆఫ్ యువర్ ఎథరిక్ ఆర్కిటెక్చర్. ఓహో, నీకు సుషుమ్న నాడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ బికమ్ టూ మచ్ ఆఫ్ ఇడా, డోంట్ బికమ్ టూ మచ్ ఆఫ్ పింగళ. ఇడా ఈజ్ సన్, పింగళ ఈజ్ మూన్ ఒకటి, సన్ ఒకటి. కానీ ఈ సుషుమ్న నాడి అన్నదాన్ని మనము న్యాచురల్గా కుండాల్ని రేస్ చేయటము ఈజ్ అవర్ హిందూ. బ్యాలెన్స్ పార్ట్ ఈజ్ taught by Buddha. Now our meditation technique should synthesize both the things. Don't become too much of hot. Don't become too much of cold, inactive. This will activate, this will not activate. First, this should become balanced. That is what Anapanasati meditation is. నీ మూలాధారలో నుంచి బ్యాలెన్స్ ఉండాలి. మళ్ళీ అక్కడ పాజిటివ్ పోల్ ఉంటుంది, నెగిటివ్ పోల్ ఉంటుంది. నీ స్వాధిష్టానంలో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, అక్కడ నీ బ్యాలెన్స్ ఉండాలి. అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతున్నారు, తప్పంతా ఓష మీద నొక్కుతున్నారు. మీ మణిపూరకలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, అన్హతలో పాజిటివిటీ పెరుగుతుంది, విశుద్ధలో ఇంకొంచెం పాజిటివిటీ పెరుగుతుంది. ఆలోచించి మాట్లాడాలి. ఆజ్ఞ ఉన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి, శాస్త్రం పోయినప్పుడు సైలెన్స్లో ఉండాలి. నీ సైలెన్సే మాట్లాడుతుంది. చూడండి హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రాము గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద 4 యాంకరింగ్ పాయింట్స్. అండ్ ద సేమ్ థింగ్ చూడండి, మూలాధార, మూల బంధ. ఇక్కడ ఎప్పుడైతే మన మనసులో ఒక ఆలోచనకి ముడి వేస్తే ఎట్లయితే ముడి వేసబడ్డదో అది నీ యొక్క భౌతిక శరీరంలో ఇక్కడ బంధించబడతాయి. షుడ్ ఆల్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, సర్వైవల్ ప్రాబ్లమ్స్.
ఇక్కడికి వెళ్ళినాం, లవింగ్ హార్ట్ స్పేస్. నీ మనసు ఏమో శివుడికి ఉన్నంత విల్ పవర్ ఉంటుంది, కానీ నీకు హృదయంలో కంపాషన్ ఉండదు. ఇప్పుడు యాసిడ్ని తీసుకొచ్చి ఒక లవ్ అనే కప్లో పోస్తే యాసిడ్ కూడా ఆల్కలైన్ అయిపోతుంది. విషంగా ఉంది ఎన్విరాన్మెంట్. నువ్వు కంపాషనేట్ అయితేనే కదా నీ విల్ పవర్కి ఒక దారి కనపడేది. మళ్ళీ కంపాషన్ లేదు. అందుకోసమే అప్పుడు ఏమన్నాడు బుద్ధుడు, మెడిటేషన్ షుడ్ మేక్ యూ మోర్ కంపాషనేట్. కంపాషన్ లేకపోతే హేట్రెడ్ పెరుగుతుంది. మళ్ళీ కరుణ ఏమైంది? వాట్ హ్యాపెన్ టు విటమిన్ సి? మనం ధ్యాన చక్రాలకి ఏం పేరు పెట్టుకుంటాం? కరుణ మహా ధ్యాన చక్రం అని పెట్టుకుంటాం లేదా? మళ్ళీ అది ఇక్కడ కనపడాలి కదా, నీ నర్వస్ సిస్టమ్, నీ గ్రూప్ హార్ట్లో కనపడాలి కదా కరుణ. మనకి ఇక్కడ ఓన్లీ వాళ్ళ పర్స్ కనపడుతుంది, వాళ్ళ హార్ట్ కనపడతలేదు. నెక్స్ట్ కమ్స్ కాన్స్ట్రిక్ట్ ద థ్రోట్, విశుద్ధ. ఈ విశుద్ధ నుంచి నేను కాస్మిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలన్నా, నా ఈగో గురించి మాట్లాడాలన్నా, ఈ విశుద్ధ గురించి. ఈ పైన నీ విజనరీ కెపాసిటీ, ఆజ్ఞ. ఇప్పుడు నీ నర్వస్ సిస్టము హెల్దీగా ఉందో లేదో, మనం బ్రీతింగ్ ఎలా చేస్తున్నామో క్లియర్గా బొమ్మేసి చెప్తుంది. అండ్ చూడండి, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, సుషుమ్న అంటే మిడిల్. కాస్మిక్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఇట్లా ఇట్లా వస్తుంది, మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది, ఇలా నీ నర్వస్ సిస్టమ్తో పాటు పోతుంది. నీకు సైన్స్ ఉంది, హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది. ఇంకా నీకు ఒక డయాగ్రామ్లో అన్నీ కలుపుతున్న సింథసిస్ ఉన్నప్పుడు ఆ సింథసిస్ నేర్పించేవాడు కృష్ణుడు అవుతాడా, విభజించేవాడు శ్రీకృష్ణుడు అవుతాడా? యోగి భవ అంటే సింథసైజ్ చేయరా బాబు 7 శరీరాలని, అన్ని సబ్స్టెన్స్ని అని యోగి భవ అని సింథసిస్ నేర్పించాడు. అండ్ ఈరోజు అక్వేరియన్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే సింథసిస్. ఆ సింథసిస్ ఈయన ఈ బుక్లో రాశాడు. అందుకోసమే ఈసారి మేము ఏం టైటిల్ పెట్టుకున్నాము, థాట్ అండ్ గ్లోరీ ఆఫ్ థింకింగ్ అని. ఇప్పుడు పత్రిజీ గారు తులసిదళం రాశారు. అన్ని దగ్గర ఉన్న సూత్రాలను తీసుకొచ్చి ఈరోజు తులసిదళం ఇస్ ఎ సింథసిస్. మళ్ళీ మీరు ఏ బుక్లు రాస్తున్నారు, ఏం చదువుతున్నారు? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫౌండర్? ఇఫ్ యు ఆర్ నాట్ సింథసిస్, సెపరేటిజం విల్ రూల్. సింథసిస్ ఉన్న దగ్గర విభజనలు చెయ్యడానికి ఆస్కారం లేదు. ఇంక్లూజివ్నెస్, టుగెదర్నెస్ ఉన్న దగ్గర డివైడ్ అండ్ రూల్ నడవదు. స్పిరిచువాలిటీ అంటే సింథసిసు. ఏ బుక్ అయినా మిమ్మల్ని మూలానికి తీసుకెళ్ళి ఇంక్లూజివ్గా ఒకటిలాగా తయారు చేసే పుస్తకాలని ధ్యానంని చేయండి. అమ్మా చదువురు ఇంకా. నాకే ఇంట్యూషన్ అంటాము, ఇంటలెక్ట్ అంటాం. ఇంటలెక్ట్ ఎక్కువ ఉండద్దు, ఇంట్యూషన్ ఎక్కువ ఉండద్దు. ఇంట్యూషన్ ఉంటే ఇంటలెక్ట్ని వాడుకోవాలి. ఒక వస్తువుని, ఆ వస్తువు నువ్వు అయిపోతే అది ఎందుకు మనకి ఇవ్వబడ్డదో అర్థమవుతుంది. అది మనసు. ఇప్పుడు నీకు స్పేస్ ఇచ్చినామనుకో, నువ్వు భూమి మీద భౌతిక అనుభవం ఎంజాయ్ చేయవు. ఆత్మ ఎంత ఉండాలనో భౌతిక అనుభవం కూడా అంతే ఉండాలి. యు కేమ్ హియర్ ఆన్ టు ద ఎర్త్ ప్లేన్ ఫర్ ఎక్స్పీరియన్స్, బట్ యు ఆర్ ఎ బీయింగ్, యు ఆర్ ఎ సోల్ బీయింగ్, కేమ్ ఫర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్కువ అది ఎక్కువ అని ఈ రెండింటికి పంచాయతీ ఎందుకు పెడుతున్నారు? ఈ ఆబ్జెక్ట్ భూమి అయితే ఈ సబ్జెక్టు స్పేస్. శ్వాస మీద ధ్యాస పడితే మీరు ఎంత స్పేస్ని మీ మనసులో మీరు సంపాదించుకోగలరో అంత అద్భుతంగా ఈ భూమి మీద జీవించడం కూడా నేర్చుకోవాలి. ఏంటి? ఈ కెమెరా నేను మాట్లాడేది అందరికి వినిపిస్తున్నది. ఇప్పుడు ఆ కెమెరాని నేను మెచ్చుకోనా, తిట్టాలనా? ఈ చైర్లు లేకపోతే మీరు కరెక్ట్గా హాయిగా కూర్చోలేరు. ఈ చైర్లను మెచ్చుకోవాలా లేదా? నేను ఆత్మ పదార్థం, నాకు చైర్లు వద్దు, నాకు కెమెరా వద్దు, దేవుడు అన్నీ వదిలేయమన్నాడు, నీళ్ళు తాగద్దన్నాడు, బాటిల్ వద్దు. అతి ఎప్పుడు కూడా ఒక వస్తువుని నేను డిసైడ్ చేయదు, మన మైండ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి అటాచ్మెంట్లో పెంచేది మైండ్. అర్థమవుతున్నాయా? సో ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్స్
సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఎథరిక్ బాడీ. అందరి మధ్య ఎథరిక్ బాడీలు అందరూ ఏమేమో మాట్లాడుతున్నారు. ఈవిడ వర్షన్ మనం తెలుసుకుందాం. ట్రేసింగ్ ద టారిక్ ఫీల్డ్, ఒక శ్వాసతో నిజంగా జరిగే అనాటమీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఏందా టైటిల్? ద హయ్యర్ మైండ్. ఇప్పటి వరకు లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ ఈజ్ యువర్ అబ్స్ట్రాక్ట్ మైండ్. ఓకే, ద సర్వెంట్ టు సోల్. హయ్యర్ మైండ్ అంటే ఇక్కడ ఆవిడ పూర్ణాత్మ గురించి చెప్తుంది. మళ్ళీ అన్ని వర్డ్స్కి క్లియర్ చెప్పాలా. సో మీ పిరమిడ్ సీక్రెట్ సింబల్స్ అన్నీ ఉన్నాయి. వా అమ్మా, వన్ బ్రెత్. ఓకే, ఇదేమో ఫైట్ టు ఫ్రీజు అంటే నీ లోవర్ సిస్టమ్. ఓకే, దెన్ యువర్ సబ్ కాన్షియస్ థింగ్ షుడ్ గెట్ క్లియర్డ్. దెన్ యూ బికమ్ మోర్ కాన్షియస్. దెన్ ఈ బ్రెయిన్లో ఈ పార్ట్లో యువర్ మెమరీ గెట్స్ ట్రిగర్డ్ and you come out with a creative healing solution. And this is also, every breath is connected to your gut. Ante your gut, brain, your higher self, your universal self axis okate axis. We are making discontinuous majala gaps ichesi a wheel. We are not having a proper communication. So your gut it should be filled with universal light, with a compassionate mind, with a wise heart. ఈ మూడు are reflections of what is the cosmic pattern. That is why you should understand the zodiacal energies. Zodiac energies ఎప్పుడు అర్థమైంది అంటే నీ కాన్షియస్నెస్ని 360 degrees పెంచినప్పుడు. That is what this diagram shows. One God's breath. The subconscious clear aitadi. You become more conscious. You come out with a creative solution and healing. This is what happened, and basically you overcome all your fight, flight, freeze things, and your gut becomes full of light. And people are talking about gut brain system. Ee madhya maatladutunnaru. It's a very old system. Ancient, not old. Listening, loving and landing. మరి ఇంకా ఇక్కడనే ఉన్నానా? క్రియేటర్ కోడ్. సో ఇప్పుడు నేను ఐ నీడ్ టు షో, ఎందుకంటే పీపుల్ అబ్బో ఆ క్రియేటర్ కోడ్ కంప్లీట్గా అర్థం చేయడానికి ఈయన గారు క్రియేటివ్ ఫైర్ ఇంత దొడ్డు బుక్ రాసింది. పాపం ఈవిడ క్రియేటివ్ కోడ్ అని ఒక చాప్టర్ రాసింది. అండ్ ఐ థాట్ అండ్ గ్లోరీ ఆఫ్ థింకింగ్లా, స్టేట్స్ ఆఫ్ థింకింగ్లా క్రియేటివిటీ ఒకటి ఉంటుంది. మనసు పెట్టే కదా మనం క్రియేటివిటీ పెంపొందించుకోవాలి. ఆ మనసుని ఉపయోగించుకోవాలంటే క్రియేటివిటీ కూడా పెంచుకోవాలి. సోల్ఫుల్ క్రియేటివిటీ. మళ్ళీ ఈ బుక్ ఎప్పుడు చెప్పాలి చెప్పండి? నాకు ఇంకొక 4 గంటలే ఉంది. ఒక్క క్రియేటర్ కోడ్కి we need to tell the essence of such amount. This is what is condensed creativity. మొత్తం సృష్టిని తీసుకొచ్చి పేజీలలో పెట్టగలవా అంటే పెట్టారు. దాన్ని ఆస్వాదించగలవా? మూర్తిభవించగలవా? లేకపోతే ఆయన పేరు తీసి నీ పేరు పెట్టుకోగలవా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడన్నా విసుగు వచ్చినా అరే ఇట్లా అవుతుంది,
ఇప్పుడు ఎవరితో మాట్లాడినారు, నెగిటివ్ మాట్లాడుతున్నాడు, ఏదో కొత్త స్టైల్ అయిపోయింది. ఏమో ఎవరికి ఏం మాట్లాడుకునేకి లేదు. ఏదో పబ్లిక్ ఏమనుకుంటున్నాను, పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. వి కాన్ బి నేచురల్ ఇన్ దిస్ వరల్డ్ నౌ. అందుకోసమే మా దోస్తులు ఎవరిని కలిపియా, అలా కల్పించినాం అనుకో వాళ్ళకి వదిలేరా బాబు, అనుభవాలు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రియేటర్షిప్, ఇదేమో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రియేటర్షిప్ బై టార్కమ్. And she see the similarities of how beautifully they use the words, the power of words, the power of Akshetramu, the power of writing ship. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ ద వేదిక్ ట్రెడిషన్ దిస్ రియలం ఈజ్ కాల్డ్ ఆనందమయ కోశము. అంటే ఆవిడకి హిందూయిజం అర్థమైనట్టు అనుకుంటారా, మీకు ఎక్కువ తెలుసు అనుకుంటారా? షీ స్టడీడ్ కంప్లీట్ లిటరేచర్. ఐల్ షో యూ ఇన్ బైబిలోగ్రఫీ హౌ మచ్ షీ రీడ్స్. దయచేసి అన్నీ తెలుసుకొని నాకు ఫోన్ చేసి ఈ బుక్ గురించి మాట్లాడండి. హిందూ గాడ్ బ్రహ్మ, ఇది మన బ్రెయిన్. ఎవరి బ్రెయిన్ కూడా ఇట్లనే ఉంటుంది. నా బ్రెయిన్ అనకండి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళా. ఓకే, హ్యూమానిటీస్ బ్రెయిన్, మళ్ళీ దాని ఫిమేల్ బ్రెయిన్, మేల్ బ్రెయిన్, ఇండియా బ్రెయిన్, సౌత్ అమెరికా బ్రెయిన్ అంటే దానికి మళ్ళా అరే రారా బాబు, ఇవన్నీ ప్రాక్టీసెస్. విల్ ట్రై టు గివ్ ద ఎసెన్స్ ఆఫ్ ద థింగ్, సమ్మరీ. ఎందుకంటే she said she will provide becoming a bonfire of greater love. These are all beautiful exercises where ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మీ ఎలిమెంటల్స్ కూడా మనం ఏదైతే ఆయుర్వేదలో పంచకర్మ ఆర్ దిసే యువర్ బాడీ శాండ్ ఆర్ ఫైర్ ఆర్ వాటర్ ఆర్ మెటల్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నిటికి సంబంధించింది కూడా ఆ ఎలిమెంటల్స్ని కూడా షీ కవర్డ్. యాక్షనింగ్ కోడ్, బికమింగ్ ఏ రివర్ ఆఫ్ గ్రేస్. ఇక్కడ ఈ సిరియన్స్ యొక్క ఇన్ఫర్మేషను కర్మని ఎలా నల్లిఫై చేసుకోవాల్సిన సబ్జెక్ట్ని ఈ క్రిస్టియన్ ఇంగ్లీష్ పీపుల్ కాంటెంపరీ క్రిస్టియానిటీలో దే యూజ్ దట్ యూ బికమ్ మోర్ గ్రేస్ఫుల్. నీ కర్మ ఎప్పుడైతే కట్టేస్తావో ద ఎంటైర్ క్రియేషన్ విల్ మేక్ యూ సీ దట్ యు ఆర్ బికమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్. హౌ అన్నది see this is what happening inside you. First you go and spend some time in the nature, you will become one with nature's laws. Then you expand space, you understand cosmic laws, and this is happening in all 12 centers. As you start from Mooladhara టు 12th చక్ర, ఇది ఎట్లయితే ఇట్లా ఉంటుందో కింద లోకాలు కూడా అన్నున్నాయి ఇంకా. దట్ ఈజ్ వాట్ హిందూయిజం సేస్. మనం ఎప్పుడు పై లోకాల గురించి ఆలోచిస్తాము, ఈ సటిల్ లోకాలు ఎట్లుంటాయంటే ఈ పొజెసిటివ్ ఆబ్సెసిటివ్ లోకాలు కూడా కింద అన్ని ఉన్నాయి, దీని యొక్క రిఫ్లెక్షన్స్. వాళ్ళందరినీ కూడా మనం వీ షుడ్ అప్లిఫ్ట్ టు ద కోర్. ఎన్ని హై లోకాలు అయితే ఉన్నాయో కింద లోకాలు కూడా అన్నీ ఉన్నాయి. ఆ భయపడినప్పుడు ఆ రాత్రిపూట కళలలో మన ఫ్రీక్వెన్సీ, మన ఆలోచనలు, మన భావాలు రీజనరేట్ అయిపోయినప్పుడు భయంతో కూడిన కళలు రావటము, సంబడి భయపడిస్తున్నట్టు ఇవన్నీ కనబడుతుంటాయి.
So we need to awaken all these people. That is what this diagram says. Cosmic law, natural law. సో ఈ ఎక్సర్సైజ్ లైక్ షీ సేస్ ఎంపవర్ స్టెప్ అంటే ఈరోజు ఏదైతే అందరూ సైంటిస్టులు వ్యాగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయాలి అన్న దానికి దిస్ ఈజ్ ద టెక్నిక్ షీ టాట్ ఇన్ ఎనర్జీ కోడ్స్ ఆల్రెడీ ఫస్ట్ బుక్లో చెప్పింది. దాని గురించి మనం ఇంకొంచెం టైం ఉన్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ ఆవిడ వెబ్సైట్లో ఫ్రీగా వీడియోస్ ఉన్నాయి. గో టు హర్ వీడియోస్, లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హర్ వీడియోస్. Okay, this is a very structured, as I said yesterday, procedural way of teaching and learning. అబ్బా, ఇప్పుడు అందరికీ ఈ బొమ్మ నచ్చుతుంది. ఎందుకంటే మా 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 క్లాస్కి వచ్చే వాళ్ళందరికీ ఎట్లా చెప్పగలరా బాబు, లైక్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ చెలైస్ అని బుక్ రాశారు టార్కన్ గారు. ఓకే, ఆ హయ్యర్ మైండ్ని చెలైస్ అంటారు, లోవర్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని కాంక్రీట్ మైండ్లో సెపరేటిజము, ఈగో, ఇల్యూజన్స్ ఉన్న మైండ్ని, హ్యాబిట్స్ని నడిపించే మైండ్ని లోవర్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. చెలైస్ అంటే నీ హయ్యర్ మైండ్, నీ కారణ శరీరం. ఓకే, ధ్యానం చేస్తే మన సబ్ కాన్షియస్ ఫ్రీక్వెన్సీస్ నుంచి దాటి కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్కి వెళ్తే ఆ కాస్మిక్ కలశం ఇది నీ సొంతం కాదు. ఈ సృష్టిలో ఉన్న ఒక కలశంతో నువ్వు అనుసంధానమై దాని నుంచి యువర్ హయ్యర్ మైండ్ విల్ బి గివింగ్ అసిస్టెన్స్ టు యువర్ కాన్షియస్నెస్ టు గ్రో. అండ్ వీ నీడ్ టు బిల్డ్ దట్ కలశం. దట్ ఈస్ వాట్ ఈజ్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్. మెడిటేషను మనం బొగ్గు నుంచి బంగారం వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మనిషి బొగ్గులాగా ఉంటాడు, ఆ బొగ్గుని ట్రాన్స్మ్యూట్ చేయాలి. అరే నీ ఇమోషన్స్ ఆస్పైర్ చేయి అంటే ఆ బొగ్గు మళ్ళీ రిఫైన్ అవుతుంది ప్యూరిఫికేషన్ తోటి. దెన్ ఇంత బంగారం ముద్ద డిస్టార్టెడ్గా బయటకు వస్తుంది. దాన్ని మళ్ళా నీ స్కిల్స్ తోటి, నీ టాలెంట్స్ తోటి, నీ సకర్ చేసి దాన్ని ఒక చెవు పడకలాగానో, ముక్కు పడకలాగానో, చెయ్యి బ్రేస్లెట్ లాగానో తయారు చేసుకుంటాం. దెన్ ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్. The gold should transmute, transform and transfigured so that you can use that gold. But what is the raw material of gold? Where does it come from? Meditation is a thing which makes that coal, your consciousness should become like gold. That is what meditation is all about. And that is what this symbol is all about. పైలోకాలతో అనుసంధానం అంటే ఆ కలశంతో నువ్వు అనుసంధానం అయితే ఈ 12 స్టెప్స్ని ఇవ్వాలి పబ్లిక్కి. ఒక స్టెప్ ఇచ్చేసి నాకు ఒక్కరికే కనబడుతుంది ఈజ్ నాట్ ఎంగేజ్మెంట్. యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఎంగేజింగ్ ఇన్ ద సర్వీస్. ఎంగేజ్ అన్న పదం నీకు చక్కగా అర్థం కాలే. నువ్వు ఇలా అయితే ముంగటి వాళ్ళతో ఎంగేజ్ అవుతావో సృష్టి కూడా నీతో అలా ఎంగేజ్ అవుతుంది. నీ ఎంగేజ్మెంట్లో అహంకారం కనబడుతుంది కానీ నువ్వు కనబడట్లేదు అనుకుంటున్నావు, అది నేర్పిస్తుంది నీకు. ఇది ఆధ్యాత్మిక వ్యవస్థలకు నేర్చుకోవాల్సిన పాఠము. ఊకే దిగి ఈ కలశాలన్నీ అంతవరకు ఎదుగుదాము అన్నప్పుడు ధ్యానం చేద్దాం. బుక్ కూడా తెచ్చానో లేదో, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అండ్ చెలైస్లో బుక్లో ఫోటో కూడా ఉంది. ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ చెలైస్. దెన్ నీకు చెలైస్ ఉంటే యూ విల్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ హయ్యర్ వరల్డ్స్. ఇఫ్ యూ హ్యావ్ బిల్డ్ యువర్ చెలైస్,
యూ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ హయ్యర్ వరల్డ్స్, యూ విల్ హ్యావ్ హయ్యర్ ఇన్ఫర్మేషన్. ఆ హయ్యర్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ బై సేత్ గారు, రమ్తా గారు, అందరు. కానీ మనము మన కలశంని కట్టుకోకుండా ఆ ఇన్ఫర్మేషన్ని అరిగించుకున్నామా, అలా ఎంగేజ్ అవుతున్నామా, ఎంబ్రేస్ చేసుకున్నామా, ఎంబాడీ అయ్యామా అన్న దానికి ఆన్సర్స్ మాత్రం నీ భౌతిక జీవితం చెప్తుంది. కృష్ణుడికి ఉంది, కట్టేసుకున్నాడు. వచ్చిందా మున్ని? అయ్యో, ఫుడ్ కూడా చెప్పారు వాళ్ళకి, మళ్ళీ ఒకసారి చెప్పేసి సాయి కూడా. సో దిస్ ఈజ్ వాట్ you are having an zodiacal experience, full moon meditation experience. Your consciousness is ఒక స్లీపింగ్ కాన్షియస్నెస్ నుంచి ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ వరకు అన్ని స్టేషన్లు దాటి నీ డెస్టినీకి చేరేటప్పుడు యువర్ ఎనర్జీ బ్లూ ప్రింట్ ఆర్చిటైప్ ఈజ్ షోన్ ఇన్ సింబాలికలీ. దట్ సింబల్ డీకోడ్స్ ఎవ్రీథింగ్. ఈ పిక్చర్ వెనుక ఉన్న అర్థం ఇదంతా. సో దట్ చెలైస్ ఈస్ యువర్ హయ్యర్ మైండ్. అంతేగాని ఒక రాజు ఒక గ్లాస్లో వైన్ వేసుకుని తాగుతున్నట్టు చూపెట్టాడు, అది కాదు. ఆ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గెటింగ్ గివెన్ త్రూ యూ ఫ్రమ్ ద ఎంటైర్ క్రియేషన్. And you need to create your higher body so that you communicate, because communication is love, communication is compassion. ఆ విధంగా బుద్ధుడు తన కారణ శరీరంని నిర్మించుకున్న రోజు ఆయన నేను బుద్ధ అన్నాడు. అంటే నాకు ఇంట్యూషన్ పనిచేయడం మొదలుపెట్టింది అన్నాడు, అండర్ బోధి ట్రీ. శ్రీకృష్ణుడికి అలాగే అయింది, బుద్ధుడికి అలాగే అయింది, అందరికీ ఇలాగే జరుగుతుంది. కానీ మనం ప్రెజెంటేషన్ ఈ రోజుకి కొరిలేట్ చేసుకొని అనుసంధానం చేసుకొని సిమిలారిటీస్ తెలుసుకుంటున్నాం. దట్ టారిక్ ఫీల్డ్ ఈజ్ కంప్లీట్ క్వాంటమ్ ఫిజిక్స్. దట్ చెలైస్ ఈజ్ కంప్లీట్లీ హిందూయిజం బేస్డ్ కాన్సెప్ట్. నౌ యూ సీ ద సింథసిస్ హ్యాపెనింగ్. ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివింగ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎసెన్స్ అవుట్ ఆఫ్ దట్. యాజ్ యువర్ AI గివ్స్, యాజ్ యువర్ Gemini gives. That is how the real transformative information is given to the spiritual authors in their meditations. And this is such kind of data was given to her. ధ్యానం చేస్తాడు, ఓ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కమింగ్. లైక్ everything is being given to you from that. Frequencies are the high vibratory energies, frequencies are being pumped into the system of total humanity. ఇండివిజువల్గా ఎవరికి పంపరు, పంపిస్తే టోటల్ హ్యూమానిటీని ఫుల్ మూన్ పంపిస్తారు. ట్యాప్లు ఉన్నాడు తిప్పి పెట్టుకుంటాడు, ట్యాపులు వెళ్ళాడు మూసి పెట్టుకుంటాడు. పైన ట్యాంక్ ఉంది, ఆ నీళ్ళు పోస్తాడని అందరు ట్యాపులు తిప్పి పెట్టుకుంటే అపార్ట్మెంట్లో నీళ్ళు ఉంటాయా? ఆవిడ వచ్చి బంద్ చేస్తాడులే, లేదా దేవుడిని ప్రార్థిస్తున్నా దేవుడు వచ్చి బంద్ చేస్తాడు. దిస్ యూ సీ సో మచ్ ఆఫ్ థింగ్. హౌ యూ టాక్ అబౌట్ కాస్మిక్ ఎనర్జీస్. కూర్చున్నాము, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది వస్తుంది వస్తుంది. ఎలా వస్తుంది? ఈ 12 లెవెల్స్లో ఎక్కడ కంజెషన్ అయింది, ఎక్కడ స్టక్ అయింది, ఎక్కడ ట్యాప్ రిపేర్ చేయాలా, ఎక్కడ. దీస్ థింగ్స్ ఆర్ సెల్ఫ్ ఎంక్వైరీ. దట్ ఈస్ వేర్ స్వాధ్యాయ పాప్స్ ఇన్. ఇది ఎలా మీకైతే జరుగుతుందో, ఒక సమూహంకి ఎలా జరుగుతుందో, మానవాళికి ఎలా జరుగుతుందో, ఈ క్రియేషన్లో నడుస్తున్న ప్రక్రియ, దాన్ని షీ టోల్డ్ యాజ్ అనాటమీ ఆఫ్ అవేకనింగ్.
ద స్టాఫ్ అండ్ ద సెంట్రల్ ఛానల్, ఈవెన్ ఆల్ దిస్ మనం ఏదైతే మెడిసిన్కి వాడే ఆ సింబల్లో కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ సింబాలజీ. సో ఈ సింబల్ కూడా మనదే. దీన్ని ఇక్కడ చూడండి, ఇది మీ బ్రెయిన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఈ పార్ట్ షేపు ఈజ్ హైపోకాంపస్ ఇన్ ద బ్రెయిన్. దట్ ఈస్ వాట్ అవర్ మైథాలజీ ఆల్రెడీ సింబాలికలీ టోల్డ్. ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ ఈజ్ దిస్ పార్ట్ ఈజ్ ఈ సెంట్రల్ కార్టెక్స్ హైపోకాంపస్ షేప్ చూడండి, గుర్రం తల్లాగా ఉంటుంది. దే ఆల్రెడీ టోల్డ్ న్యూరోసైన్స్, బట్ మైథాలజీ ఉన్న సింబాలిజంని మనం ఎప్పుడు కొరిలేట్ చేసుకోవాలి. లార్డ్ విష్ణు అండ్ ద హైపోకామస్. క్రియేటర్ అంటామా విష్ణు అంటామా మనం? విష్ణు అంటే క్రియేటర్ అన్నారు. విష్ణు ఈజ్ ఎ కాన్షియస్నెస్ విచ్ క్రియేట్స్, సృష్టిస్తుంది. సృష్టించి నేను సృష్టికర్త అని ఆయన వచ్చి నీకు చెప్తాడా? సృష్టికర్త, సృష్టింపబడ్డవాడు. హీ క్రియేటెడ్ యూ. ఎస్, you should become a creator, isn't it? And how about emotional stuff, mind stuff and spiritual stuff? By not using your hippocampus, knowing about your hippocampus, that is what things. Revelation code. ఇంకా మంచి 2-3 ఉన్నాయి, అది చూపెట్టినాక కొంచెం రిలాక్స్ అవుతారు నాకు తెలుసు. బట్ స్టిల్ లైక్ ఇట్స్ గోయింగ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో సింబాలికల్. యూ టేక్ ఎవ్రీ మైథాలజీ, డివినిటీ అండ్ హ్యుమానిటీలో మన వాళ్ళు ఏదైతే ఈ శూలం వాడతారో, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ ఎవ్రీ బ్రెయిన్. సర్వల్బర్ కార్టెక్స్ వెంట్రికల్ని ఇఫ్ యు సీ అండ్ డార్కన్ ఇట్, ఎవ్రీ వన్ ఇన్సైడ్ యూ హ్యాస్ ఏ త్రిశూలం. దట్ ఈస్ వేర్ పీనియల్, పిట్యూటరీ అండ్ క్యారోటిడ్ గ్లాండ్స్ అని 3 గ్లాండ్స్ ఉంటాయి యువర్ బ్రెయిన్లో. ఆ 3 గ్లాండ్స్ ప్రపోర్షనేట్గా యాక్టివేట్ అయితే దెన్ యువర్ థర్డ్ ఐ ఈజ్ ఓపెన్. దాట్ ఈజ్ థర్డ్ ఐ ఓపెనింగ్. డోంట్ మేక్ థర్డ్ ఐ ఓపెనింగ్ a false promise. 3 things should correlate: pituitary, pineal and carotid glands. 3. And in the market, public are only talking about pineal gland or they are talking about pituitary gland. రెండుని సెపరేట్ చేసి దయచేసి 3వ కన్ను ఓపెన్ అవుతాయి అని చెప్పకండి. మీకు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే జరిగే ఎక్స్పీరియన్స్ని, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ 2 యాక్టివేట్ అయితే జరిగే ఎక్స్పీరియన్స్కి, క్యారోటిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యే ఎక్స్పీరియన్స్కి, ఈ ఫోటోకి కొంచెం సిమిలారిటీస్ చూసి పబ్లిక్కి థర్డ్ ఐ గురించి చెప్పండి. మీ ఆత్మలకు నా ప్రణామాలు. అర్థమవుతుందా? 12 చక్రాస్ గురించి, అనాటమీ ఆఫ్ అవేకనింగ్ గురించి, ఇది is the essence of complete Shiva Sutras. That is why he had a Trishulamu. Symbolically, he got activated. Then he started seeing the future self. Future is your being self. 3000 AD. చీమ కుట్టిన శివుడికి తెలియకుండా చీమ కూడా కుట్టదు అంటే ఎక్కడ ఏం జరిగినా he'll come to know is because he is omnipotent, omniscient, omnipresent. That is what Trishulamu says. That is what you become once your third eye activates. Don't make it a commercial word.
ఇట్ ఈస్ ఎ హైలీ డివైన్ వర్డ్. మీ ఆత్మలకు మొక్కుతా, దయచేసి ఇవి చెప్పండి. ఇది చూపెట్టడానికే నేను ఇంతసేపు వెయిట్ చేసింది. మోడు మీద ఏంటి శివుడు, ఏంటి శివుడు అంటే శివుడు ఈజ్ దిస్. కాస్మిక్ సెల్ఫ్ మీన్స్ everybody's cerebral cortex and ventricle will gets aligned, will become collaborated function చేస్తాయి. రైట్ బ్రెయిన్ మళ్ళీ మా క్లారిటీ అలా తల్లి అర్ధనారీశ్వర తత్వము ఇప్పుడు అర్థమవుతుంది. అంతేగాని పార్వతి శివుడు డోంట్ మేక్ ఇట్ పర్సనలైజ్డ్ ఒక ఫిజికల్ సింబల్ని ఎక్స్ప్లెయిన్ చేయకండి. ట్రై టు సీ ద ఎంటైర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ డీకోడ్ ఇట్. ఇట్స్ ఎన్ హంబుల్ రిక్వెస్ట్. చూసి 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 ఇది యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేద్దాం. లేకపోతే ఏమైపోతుందంటే ఇది చూపటంగానే ఫోటోలు మారిపోతున్నాయి, పేర్లు మారిపోతున్నాయి, అక్కడ ఓనర్లు వచ్చేస్తున్నారు. బాధ అది. బుక్ని బుక్లాగా ఇవ్వండి, దాన్ని ఇంకా రైట్ ఎంగేజ్మెంట్ అంటారు. ఇఫ్ వీ గివ్ ట్రాన్స్పరెంట్లీ we attract, resonate new authentic books. That is what was happening throughout these 40 years. Don't see everything as a commercialized mindset. Money should be, it has a role in our life, not otherwise. మీకు అవసరం వచ్చినప్పుడు మీకు లక్ష్మి రాగానే అహంకారం రాకూడదు. సో సీ హౌ ఇప్పుడు ఈ ఫోటోలో ఎంత కామ్ ఫేసు, ద టెండర్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద పిక్చర్. ఓకే ఓకే, ఇది ప్రసాద్ గారు ఇలాంటి ప్లేస్లకు తీసుకెళ్ళండి మీ టూర్స్ని. చూడండి, ద సేమ్ థింగ్ విచ్ ఐ వాజ్ షోయింగ్ యూ ఇన్ దట్ త్రిశూలము, షీ కొరిలేటెడ్ the cave of Brahma, home of conscious integration. The pituitary gland, pineal gland, this is the place things get activated. You do most of the Joe Dispenza exercise, he talks about pituitary activation. You read Tarkam's New Dimension Healing, he says, Baba, don't play with that. Become three things. Correlate pituitary, pineal and carotid gland. Most of the people who are talking about this third eye activation, they don't know what they are playing with. They are playing with fire. And if control lekunda adi stimulate aithe ganuka your kundalini you can never control. Nobody can control. You will land in a mental asylum. It is up to you. It's up to you. Will you do it in a natural way? You do it in a forcible way? You understanding the entire architecture of anatomy of awakening, you treat a patient, or without knowledge, it's up to you. But this is master's degree in anatomy kind of a book, where all your Seth, Brahmta, everyone can fit into her approach. That she calls it as bioenergetic synchronization technique. Now blessing code means unifying the realms. Realms means all dimensions. That is how synthesizing is more important this in Aquarian age. Amma, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంత అది మాట్లాడినా ఇది మాట్లాడినా ఏమైపోతుందంటే ఫైనలీ ద హ్యూమానిటీస్ హెల్త్ 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 హెల్త్. Most of the people, in my life also, like what happens is, ఎవరికో మన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎయిదర్ వీ షుడ్ హ్యావ్ ఎ డీప్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్పిరిచువల్ హెల్త్ ఉన్నప్పుడు అలోపతికి ఆప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డివైడెడ్ వన్స్ ఇట్ కమ్స్ టు ద టాపిక్ ఆఫ్ హెల్త్. లైక్ ఫిజికల్ బాడీ, నువ్వు ఆత్మ, ఈ సృష్టికర్త అంతా ఉన్నప్పుడు వై దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏ ఫిజికల్
kind of mechanism. If at all we can see every tablet as a chemistry chocolate. It's a organic or all things they add up and make it as a chocolate. But why are we seeing it as a poison? Why are we so anti to a chocolate kind of a thing? Because either doctors don't understand alternative medicines, or alternative medicines people don't agree with them. They have so much of conflict. I am saying, what is the problem with spiritual healing, and why it doesn't manifest in physicality when we want it? Why are so many spiritual people having so many physical, emotional, mental, relational illnesses? That is what is shown in this figure. Like, you uplift yourself. This figure shows always health needs to be seen with an infinite mind. We cannot see health from a finite senses. మనము అనంతము అన్నది మానవాళి యొక్క చైతన్యంలో ఎంత అరుగుతుందో మానవాళిలో అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసమే ఈ సింబల్ చూసారా, ఇదేంది? అనంతం సింబల్ ఈజ్ ఇన్ఫైనైట్ సింబల్, అండ్ దిస్ ఈజ్ ఫైనైట్ సైడ్. దిస్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సైడ్లో వీఆర్ ఆల్వేస్ సీయింగ్ ఎవ్రీ సిస్టమ్ ఓన్లీ ఫ్రమ్ ఫైనైట్ సైడ్. అనంతం వైపు నుంచి చూస్తే ఎంతమంది అనంత వైపు నుంచి చూస్తారో మానవాళి యొక్క నర్వస్ సిస్టము అందరికీ అంత ఆరోగ్యం ఇస్తుంది. ఇక్కడ ఒక మనిషి ఆరోగ్యంతో ఒక దేశానికి అధిపతి ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లేదు. ఒక అధిపతి అనారోగ్యంతో పోయినంత మాత్రాన ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ అనారోగ్యంతో ఏం సావరు. అర్థమవుతున్నాయా? సో ఈ అనంతతత్వంని మనము మన చైతన్యంని ఆ ఇన్ఫైనైట్ సైడ్కి తీసుకెళ్తున్నామా, తీసుకెళ్ళలేకపోతున్నామా? అనంతం గురించి మాట్లాడితే ఈ ఈ ఈ ఈ పంచేంద్రియాలతో చూపెట్టినవే అంగీకరించలేనప్పుడు మనము అనంతతత్వంని ఎలా ఆస్వాదించగలం? యు సీ, ఈ సింబల్ని చూసారా? This is infinite symbol. You put it this way, it becomes like 8. 8 ante enti? That is what Tarkam says. Physical body, etheric body, emotional body, lower mental body, higher mental body, atmic body, monadic body, divine body. Ennaini? 8 ni itla pettandi. Infinite ayindi. అంటే ఈ అన్ని పుస్తకాలు మీకు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే మిమ్మల్ని ఫైనైట్ నుంచి ఇన్ఫైనైట్ వరకు మీకు ఈ 150 పుస్తకాలలో ఒక ఓరియంటేషన్ ఇస్తున్నాను. ఆ ఓరియంటేషన్ తీసుకుంటే మీరు కూడా శంబాలలో శివుడు పక్కన త్రిశూలం యాక్టివేట్ అయినట్టు అయ్యడానికి ఆస్కారం ఉంది. మూలాధార నుంచి ఇక్కడ వరకు మీరు బ్యాలెన్స్గా సూర్యనాడిని, పింగళనాడిని పక్కన పెట్టకుండా మీ బ్యాలెన్స్తో ఇక్కడికి చేరి అనంతంని ఒక ధ్యానంతో ఆస్వాదించండి. అప్పుడు మీ భూమి మీద ఆరోగ్యం అని ఉంటుంది అని చెప్పడానికి ఇది సింబల్. ఇక్కడ ఆయుర్వేదం గ్రేటా, హోమియోపతి గ్రేటా, రేకి గ్రేటా, అన్నిట్లో ఉన్న సిమిలారిటీస్ తీసుకోండి. అందరు ప్రజల్ని ఆరోగ్యం చేద్దాము అన్న ఆలోచనని మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా కూడా పెడితే అందరు ఆరోగ్యం వస్తుంది. కూర్చొని ఆలోచించుకుంటే కూర్చుంటే కాదు. ఎందుకు అంత దేన్ని అయితే మనం వ్యతిరేకిస్తామో అది స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ వీఆర్ ఆల్ కలెక్టివ్లీ గోయింగ్ అగేన్స్ట్ అలోపతి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బికమింగ్ మచ్ స్ట్రాంగర్. వై ఆర్ ఫైటింగ్ విత్ you want? In all other countries, you put a wrong remark on allopathy, they will sue you. No Shiva will come and help.
అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో కూడా దేర్ ఆర్ సో మెనీ ఫేక్ పీపుల్. ఆ కరప్షన్ అన్నది ఇట్స్ ఎవ్రీవేర్. కంపాషన్ ఉన్న దగ్గర హౌ కెన్ యూ ఎంటర్టైన్ కరప్షన్? అండ్ అన్ని ఏరియాస్ బాగుంటుంది, హెల్త్ హీలింగ్ దగ్గరకు వచ్చేందుకు టక్ 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 విభజనలు అయిపోతుంది. దానికి మన మనసుని రాంగ్గా ఉపయోగించట్లేదు. ఇప్పుడు ఆ ఫేస్లో ఉన్నాం అందరం. అబ్బా, చూడండి ఇదంతా దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంటర్ గ్యాలక్టిక్లు మీ అందరికి ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్లలో అన్నీ ఏమేమో అవుతూ ఉంటాయి. అయితే కనుక ద థింగ్ ఈజ్ వీఆర్ ద గేట్వే. ఇక్కడ ఏం జరుగుతున్నదో విశ్వంలో అది నీ శరీరంలో కూడా జరుగుతుంటుంది, అందరి శరీరాల్లో కూడా జరుగుతుంటాయి. వీఆర్ ద గేట్వేస్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ. యాజ్ అబౌవ్ సో బిలో. మైక్రోకాజంలో ఎలా అవుతుందో మైక్రోకాజంలో అలా అవుతుంది. అక్కడ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, కల్విదం బ్రహ్మ, ఆల్ దీస్ స్టేట్మెంట్స్ సే, if you translate all these mahavakyas, we'll try to understand that we are the gateway. ఈ విశ్వము నిన్ను వాడుకుంటుంది, నువ్వు విశ్వంని వాడుకుంటలేవు. అది అర్థమైనప్పుడు నువ్వు నిద్రలేస్తావు, నీ చైతన్యము. దట్ ఈజ్ వాట్ యువర్ మైండ్ షుడ్. నీ మైండ్లో ఈ విత్తనాలు వేస్తే అది ఎప్పుడైనా చెట్టు అవుతుంది. ఫైనలీ యూ విల్ బికమ్ ద గేట్వే. ఆ విధంగా ఇక్కడ చెట్టు వచ్చింది. ఈ చెట్టునే చూసుకుంటా కూర్చోకుండా ఈ పక్కన బొమ్మను కూడా చూడండి. అయ్యో ప్రసాద్, మా ప్రసాద్ ఏమనుకుంటాడంటే ఈ స్క్రిప్ట్ పట్టుకొని దీన్ని ఏమైనా సినిమా తీయచ్చా అని ఆలోచిస్తుంటాడు ప్రసాద్, రామ్ గోపాల్ వర్మ లాగా. ఓ 10-15 years నుంచి ఆధ్యాత్మిక స్క్రిప్ట్ అని పాపం. నా దగ్గర అందరు వీళ్ళు అవుతారు క్రియేటివ్ పీపుల్. ఇంకో పిల్లోడు ఉన్నాడు అనిల్ అని, వాడైతే నేను సినిమా తీస్తా అన్నాడు. ఇప్పుడు ధ్యానం కూడా చేయడం మానేసాడు. అయ్యో రామ. సో ఇవన్నీ లైక్ టోన్స్ ఆఫ్ ఈజిప్షియన్ స్పిరిచువాలిటీ. దయచేసి ఎలా అయితే మన మ్యూజిక్ అందరు మెచ్చుకుంటారో, దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ రిథమిక్ క్రియేటివ్ సౌండ్ మ్యూజిక్. దట్ ఈస్ ఆల్సో వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఈజిప్షియన్ కల్చర్ యాజ్ వీ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ పిరమిడ్ టెక్నాలజీ ఫ్రమ్ ఈజిప్షియన్స్. రామ. సో ఆవిడ ఏదో పాపం అంతా కష్టపడి మంచి బుక్ రాసింది, క్రెడిట్ ఆవిడకి ఇద్దాము. దయచేసి రేపు వచ్చి ఇవన్నీ నాకు ఆల్రెడీ ఛానల్ అయినాయని చెప్పకండి, ఆవిడ బాధపడుతుంది. మీకు ఛానల్ అయినవి ఇలాంటి పుస్తకం రూపంలో అందరికి అందజేయండి. అఫర్మేషన్స్ ఫర్ ద 5 కాస్మిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవేకనింగ్. దీనిని మీరు ట్రాన్స్లేట్ చేస్తే సేమ్ థింగ్ మన పురాణాలు చెప్పేవి. అమ్మా ఇప్పుడు వచ్చింది ఏ పుస్తకమైనా. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో డే 1 నుంచి ఏ పుస్తకాలు చదవాలి అని నేను ఎప్పుడు డిసైడ్ చేయలే. పత్రి గారు ఎప్పుడు బెంగళూరు నుంచి ఫోన్ చేసేవాళ్ళు, ఆ వెబ్సైట్లో ఏమేమి పుస్తకాలు పెట్టాలో ఫస్ట్ లిస్టు పంపి అని 1 year ఫోన్ చేసిన తర్వాత ఐ సెండ్ దట్ లిస్ట్. ఓకే. అండ్ ఆ లిస్ట్కి ఈవిడ చదివిన లిస్ట్కి ఏమైనా డిఫరెన్స్లు ఉంటే కనుక ఈవిడ బుక్ చదవకండి. సేమ్ లిస్ట్. షీ కేమ్ అవుట్ విత్ ఎ మోర్. అన్ని పుస్తకాల నుంచి సారం తీసి మనకు అందజేసిన పుస్తకం. ఇన్ని పుస్తకాలు చదివి దీన్ని నిజంగా చదివి ఎంగేజ్ చేయాలన్నా, బుక్తో మనము ఎంబాడీ చేయాలన్నా, ఎంబ్రేస్ చేయాలన్నా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి.
మీకు పిఎస్ఎస్ మూమెంట్లో లిస్ట్ ఉందని కూడా తెలియకపోతే వదిలేయండి. దయచేసి పుస్తకాల గురించి దరిద్రమైన కామెంట్లు యూట్యూబ్లలో పెట్టకండి. మీకు చదవకపోతే చూడకపోతే వదిలేయండి. ఎందుకంటే మీరు పెట్టే స్టూపిడ్ కామెంట్స్ ఏమవుతుందంటే ఇంకొక వీడియో తీయాలంటే అసహ్యమేస్తుంది. మిమ్మల్ని ఎవరు చదవమనట్లేదు, మేము ఎవ్వడిని వినమనట్లేదు. దరిద్రమైన కామెంట్లు పెట్టకండి. ఆథర్ గురించి, కంటెంట్ గురించి తెలియకపోతే మీ అజ్ఞానంని ప్రదర్శించాల్సిన అవసరమే లేదు. ఆవిడ అంత కష్టపడ్డది. ఓకే, ఇట్స్ వెరీ బ్యాడ్ పుట్టింగ్ యువర్ క్రిటిసిజం యాజ్ అ కామెంట్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ బ్యాడ్ కర్మ ఈజ్. మీ అజ్ఞానంతో, ఒక ఫీడ్బ్యాక్తో ఒక మంచి పుస్తకంని ప్రజలకు అందజేసేయడం ఆపుతున్నారు మీరు అందరు కలిసి. నేను చెప్పకుండా ఆపేయడం కాదు, మేము చెప్పకుండా ఆపేటట్టు మీరు చేస్తున్నారు. మేము చదువుకుంటాం, మాకు మీకు అందరికీ చెప్తేనే మంచి కర్మ అన్నది దట్ ఈస్ అన్ ఇల్యూషన్. దట్ ఈస్ అ వెరీ రాంగ్ అన్సైంటిఫిక్ సూపర్స్టిషన్. ఒక్కసారి మనిషి యొక్క క్యూరియాసిటీ, ఎంతూజియాజం పోయిందంటే వాడు రాడు మళ్ళా ఈ పుస్తకాలు మీకు పరిచయం చేయడానికి. సో ఇన్ని పుస్తకాలు ఇంత అద్భుతంగా, సో దిస్ ఈస్ వాట్ వి నీడ్. ఎందుకంటే ఆవిడది ఇన్ డెప్త్ కూడా, దిస్ ఈస్ వేర్ ఐ ఎస్పెషలీ ఫీల్ దట్ ఉమెన్స్ కాంట్రిబ్యూషన్ టు ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కాంట్రిబ్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్ అండ్ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డైనమిక్ లేడీ. And these people are the aspirations for all new age women. That is where even Tarkam says, as Buddha said, women are going to be the torch of the future. And that is not being allowed in India. That is sorry state of affairs. Ladies should take the lead. If you can't be allowed to take a lead in a organization, we should start our own organizations. That is how things should go, because entire awakening of humanity depends on whoever have now manifested in the physical ladies' bodies. They need to take up the job. Children, in the presentation kuda, this is a professional presentation. Whatever subject we have with us, a kind of presentation we need to learn from Vaishnavas. So thank you very much. You people, so much of patience, learnt or came to know about this great dynamic female. Understand by studying her 2 books, Energy Codes and Anatomy of Awakening, so that every individual mind get fused with the universal mind. That is where we become a cosmic mind. Collaboration should happen. That is what Aquarian Age is all about. So Adi, I wanted to present. In the next session we'll see, we have 2-3 video sessions of Tarkam Saradarian. That part is there, meditation is there, and some more 2-3 books related to mind stuff. Okay, endukante let me be more specific about these 2 days is thought and glory of thinking. That can be an individual thought or that can be a cosmic thought, but that is what we are doing in these 2 days. We are going to see how much of important area is Manomaya Koshama is what the intention is, and we'll do some meditation. సార్ క్లాస్ వినేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అనుకోకుండా ఈ రోజు 2 రోజులు జరిగేది. సరే, యథార్థి లోక విరోధి అని చెప్పి అంటూ ఉంటారు. సరే, వారిని పోవడం కాదు, కానీ వారు యథార్థవాది. విషయాలు ఏది కానీ ఎవరైనా ఇక్కడ తను చాలా సక్రమంగా స్ట్రేట్గా చెప్తూ ఉంటాడు. కానీ చాలామంది ఇష్టపడరు, పోతే అధికారు కాబట్టి ఏది ఎట్లున్నా వారు ఎప్పుడు ఒకరు మెచ్చుకున్నా ఒకరు మెచ్చుకోకున్నా అతన్ని ఒకరు అభినందించుకున్నప్పటికైనా సరే ఎప్పుడు విషయాలు చెప్తూ ఉంటాడు. సరే, 2019 అప్పుడు కూడా మొత్తానికి ప్రతిసారి కూడా అనడం జరిగిండే, శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు చాలా మంచి పుస్తకాలు ఇస్తూ ఉంటాడు.
కాబట్టి నాకు అలాంటి పుస్తకాలు చదువు చాలా ఇంట్రెస్ట్ నుంచి అనిపిస్తుంటుంది అని చెప్పనేటువంటి అతను. ప్లస్ తర్వాత దాదాపుగా సారి ఒక 10 పుస్తకాలు చూడడం జరిగింది. నేను కూడా మ్యాక్సిమంగా టార్కమ్ స్టడీ అని ఒక పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ చేశారు. అలాంటి పుస్తకాలు చదవడం జరిగింది. సరే, ఇప్పుడు నిన్నటి వాటి విషయాలు కూడా ఇది వాస్తవానికి ధ్యానము, సహనము, ప్రగతి, దైవత్వము, తర్వాత కాస్మాస్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్లస్ రెండోది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దట్ ఈస్ కోడ్ అనే విషయం అన్నాడు కాబట్టి డివైన్ కోడ్ అన్నారు. కాబట్టి దీని లోపల ఎలాంటి యొక్క మత ప్రసక్తి లేదు. ఇట్ బిలాంగ్స్ టు ఆల్, ఇట్ బిలాంగ్స్ టు నన్ ఆఫ్. సరే, ఇక్కడ బాడీ అయినా, శరీరం అయినా, మైండ్ అయినా, తర్వాత థాట్స్ అయినా, ఆలోచన అయినా, భావాలైనా అన్నీ కలిపి చాలా చాలా సవివరంగా చెప్పాడు. కాబట్టి ఈ విషయంగా రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ 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 హ్యాపీ. చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్స్ అందించడంలో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించడంలో ఎంతో సహాయపడుతుంది పిఎంసి. ఇక నా పేరు ప్రసాద్. ముఖ్యంగా స్వాధ్యాయ యోగ ఫౌండర్ జి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. నాకు శ్రీనన్న 2002 నుంచి పరిచయం. మా వైజాగ్లో 1 year ఉన్నారు. సో నాకు ధ్యానం, సజ్జన సాంగత్యం అనేవి పత్రిసార్ 3 ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో స్వాధ్యాయం ఏదైతే బుక్ రీడింగ్ అనేది ఉందో దాని మీద నాకు ఇంట్రెస్ట్ కానీ అసలు ఎలా చదవాలి అనే ఆ సైంటిఫిక్ మెథడ్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి శ్రీనన్న. సో నాకు 2002 నుంచి ఇప్పటి వరకు నాకు సంబంధించి నేను మెకానిజం చేసుకోలేనివి ఏవైనా ఉన్నాయి అంటే తప్పకుండా శ్రీనన్న అప్రోచ్ అవుతుంటాను. సో ఆయన గైడెన్స్ కానీ, ఆ బుక్స్ కానీ, ఇచ్చిన రెఫరెన్స్ కానీ ఎల్లప్పుడూ నన్ను మరింత పైకి తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. సో థ్యాంక్స్ అన్న శ్రీనన్న. అండ్ ఇంకా ఈ సెషన్కి వస్తే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే మనం ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం హై స్థితికి వెళ్ళటానికి మన ఆలోచనని ఎలా మార్చుకోవాలి, మన ప్రాసెస్ని ఎలా మార్చుకోవాలి. సో ఎవల్యూషన్కి ఇవి ఎంతగా ఉపయోగపడతాయి. మన బాడీ నుంచి సోల్ ఎవల్యూషన్కి మన యొక్క ప్రాసెస్ని ఎలాగనేది ఈరోజు చెప్పిన ఈ క్లాసు, ఆ సింబల్స్, ఆ శివతత్వం, శివుడి చేతిలో ఉన్న త్రిశూలం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇట్స్ వెరీ న్యూ. అంటే నాకైతే మట్టుకు ఇవన్నీ కూడా చాలా ఇంటెన్సివ్గా వినాలి, తెలుసుకోవాలని ఈ యాంగ్జైటీని అయితే తీసుకొచ్చాయి. సో చాలా మంచి బుక్స్ పరిచయం చేశారన్న. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా మీరు ఇచ్చిన గైడెన్స్తో ఏవైతే నోట్స్ తయారు చేసుకున్నా అవి ఫాలో అవుతాం. మీరు ఇచ్చిన వెబ్సైట్లో బుక్స్లు తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని సో ఏదైతే నేర్చుకున్నావో అది మరింత మనం ఇంప్లిమెంట్ చేస్తూ నలుగురికి చెప్పడంలో మీరు ముందుంటారు. సో దాన్ని తప్పకుండా మేము కూడా గ్రహించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిఎంసి. అసలు నిన్నటి నుంచి ఈ సెషన్ వింటుంటే అసలు థాట్స్ అంటే ఇంత ఉంటుందా అనేది నేను అసలు చాలా ఇదైపోయినా. అసలు థాట్స్ అంటే అసలు ఎంత అవేర్నెస్ అనేది ఉండాలి, అసలు ఏంటిది, చాలా విషయాలు చాలా డెప్త్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పిఎంసి. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా తెలుసుకున్న థాట్స్ పైన ఇన్ని బుక్స్ ఉన్నాయి అనేది ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ అయితే, రెండో విషయం మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మికత అని తెలుసుకుంటూ వస్తున్నాం. ఆధ్యాత్మిక శాస్త్రం అనే పదాలు వాడుతున్నాం, కానీ అది శాస్త్రీయంగా ఎలా నిరూపించబడింది, మనకు అసలు స్పేస్ నుండి ఎలా మనకు డౌన్లోడ్ అవుతుంది, మన బాడీ స్పేస్కి ఎలా కనెక్ట్ అయి ఉంది, అది ఎంత సైంటిఫిక్. అండ్ పిరమిడ్ గురించి కూడా ఇవాళ అద్భుతంగా చెప్పడం జరిగింది. తర్వాత ఉమెన్ కాంట్రిబ్యూషన్ గురించి కూడా డాక్టర్ సుయి మార్టిన్ గారు రచించిన ఈ పుస్తకం అనాటమీ ఆఫ్ అవేకనింగ్ అనేది అల్టిమేట్ బుక్. ఎనర్జీ కోడ్స్ అని ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు స్వాధ్యాయ యోగాలో చెప్పిన విషయాలన్నీ ఆ వీడియోని చాలా చక్కగా రాసుకొని బాగా రివిజన్ చేయడం జరిగింది. అది గుర్తుండడానికి ఎంతోమందికి చెప్పడం కూడా జరిగింది. సో దాని కంటిన్యూషన్ అంటే చూడండి, ఎప్పుడో వచ్చిన బుక్కి 15 సంవత్సరాల తర్వాత దాని కంటిన్యూషన్ బుక్ మనకు అందించారు. అంటే వారు ఎంత ఒక సీక్వెల్గా ప్రిపేర్ అవుతున్నారు చూడండి.
ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ 2 డేస్లో ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనం ఏ లెవెల్కి ఎదుగుతున్నాం, ఇయర్ బై ఇయర్ మనలో గ్రోత్ ఎలా ఉంది అనేది ఈ పుస్తకాలు చదివి మనం ఇంకా ఎంత ఎదగాలి అనేది తెలుసుకున్నాం మనం. అండ్ మనలో ధ్యానం తర్వాత వచ్చే మార్పులు ఏమొస్తున్నాయి, మెంటల్గా, ఎమోషనల్గా, ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని మనకు మనం అసెస్ చేసుకోవచ్చు. ఒక చక్కని బుక్లెట్ కూడా ఇచ్చారు, 200 క్వశ్చన్స్తో ఉన్న బుక్లెట్ కూడా ఇచ్చారు. ఆ ఆన్సర్స్ చేయడం అనేది అసలు ఆ క్వశ్చన్స్ చదువుతూ ఉంటేనే లోపల ఎనలేని ఇది జరుగుతుంది. కొన్ని ఆన్సర్స్ చేయడం జరిగింది ఇవాళ, అవన్నీ కూడా ఆన్సర్ చేస్తాం. ఈ థాట్స్ గురించి ఈ 2 రోజుల వర్క్షాపు ఇలాంటిది మన కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణంతో పాటు ఒక పత్రిజీ కళలు కన్న స్పిరిచువల్ యూనివర్సిటీ, ఈ స్పిరిచువల్ లైబ్రరీ ఇక్కడ స్థాపించబడి ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ఎంతోమంది ఉండి చదువుకునేలాగా ఏర్పాటు చేయాలి అన్నదే నా విన్నపం. సో శ్రీనివాసరెడ్డి గారి క్లాసెస్ ఎవ్రీ మంతే కాదు, కంటిన్యూస్గా రిట్రీట్స్ కూడా జరిగితే ఎంతోమంది ఉన్నతంగా ఎదుగుతారని, ముఖ్యంగా ఆల్రెడీ ధ్యానం తెలుసుకున్న వాళ్ళే ఇవన్నీ తెలుసుకోవాలి యాక్చువల్లీ. సో అల్టిమేట్ విషయాలు, ఎనర్జీ కోడ్స్ కానీ, థాట్స్ అండ్ ఇట్స్ గ్లోరీ, అసలు మన థాట్ యొక్క గ్లోరీ ఎంత అద్భుతంగా ఉంటుంది, అసలు సాధన చేస్తే మనం ఎలా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో అటెండ్ చేశాను నేను, ఇప్పుడు మార్చిలో మళ్ళీ అటెండ్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఇంతకుముందు ఒక టాపిక్ మాట్లాడాలి అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు లేదా నిలబడ్డప్పుడు ఏదో బుక్ తీసి ఏది చెప్పాలని హరీబరీ అయ్యేది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే ఆన్ ద స్పాట్ ఏది ఆ టైంలో డౌన్లోడ్ అవుతుందో ధ్యానంలో రాసుకొని చెప్పడం. అండ్ కొన్నిసార్లు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదని సైలెంట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ సబ్జెక్ట్ నిజంగా అప్పుడు అవసరం అయితేనే మన ద్వారా చెప్పబడాలి. ఈ విషయం ఈ 2 సార్లు అటెండ్ చేసిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మనకు అర్థమయ్యారు. ఎందుకు అంత ఓపెన్గా వచ్చి ఇంత నాలెడ్జ్ ఉండి సార్ వచ్చి ఓపెన్గా అందరికి అందియాలి కదా అని. కానీ టోటల్ ఒక జ్ఞానము అది అర్థమైన తర్వాత, సత్యం అర్థమైన తర్వాత అంత ఈజీగా మాట్లాడడం అనేది జరగదు అనేది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనందరం టార్కమ్ సెరడారియన్ బుక్స్తో పాటుగా శ్రీనివాసరెడ్డి గారు పరిచయం చేసిన బుక్స్తో పాటుగా మన పిఎస్ఎస్ఎంలో బుక్ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మళ్ళీ ఇక్కడ ఇవాళ చూపించారు. డాక్టర్ సూయి మార్టిన్ గారు కూడా అదే లిస్ట్లో ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది అనేది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ముందు ముఖ్యంగా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ టీం అందరికీ మా విన్నపం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ రావాలి, శ్రీనివాసరెడ్డి గారి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి అనేదే మా విన్నపం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి సార్. హలో ఆల్. సో ఇక్కడ జరిగిన ఈ 2 days వర్క్షాప్ ఇంతకుముందు ఫిబ్రవరిలో కూడా జరిగింది. మనం స్పిరిచువల్ సైన్స్ అని అంటాం, ఇప్పుడు నోమో స్పిరిచువాలిటీ. సో సైంటిఫిక్ వేలో ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది మనకు ఇంకా చాలా అథెంటిక్గా అనిపిస్తుంది. చాలా లోపలికి వెళ్ళి సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి ఎక్కువ ఉండింది ఈసారి సెషన్స్ అయితే. అసలు ఒక థాట్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని మనం మ్యానిపులేట్ చేస్తున్నామా, ఆ ఎమోషన్ ఒక బేస్ ఎక్కడో ఉంది, మన రిలేషన్షిప్ విత్ అదర్స్ ఎలా ఉండాలి, ఎంత కంపాషనేట్గా ఉండాలి, అవన్నీ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్, ఆ వర్చ్యూస్ అండ్ వాల్యూస్ మనలో అది పాటించినప్పుడు ఎలా మనం ఒక ఫిజికల్ ఆర్గన్స్లో అవి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మనం మైథాలజీ, రిలీజియన్ అన్నీ కూడా ఒక స్పిరిచువల్ సైంటిఫిక్ వేలో చూసినప్పుడు ఎలా అక్కడున్న సింబల్స్ మనలో ఉన్న ఆ ఒక స్పిరిచువల్ బాడీస్తో ఎట్లా కనెక్ట్ చేయని వీలవుతుంది. ఇవన్నీ కూడా చాలా మంచిగా హ్యాండ్ పిక్ చేసి కొన్ని బుక్స్లో ఉన్నవి అన్నిటినీ ప్రెజెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ పిఎంసి అండ్ కడతాల్ ట్రస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు భరద్వాజ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ముందుగా శ్రీనివాస్ రెడ్డి సార్కి అండ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి, పిఎఫ్స్కి థ్యాంక్స్.
for arranging live session and arranging here 2 days retreat workshop. లాస్ట్ వర్క్షాప్ ఫెబ్లో అటెండ్ అయిన దానికి ఇక్కడికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో లాస్ట్ ఫిబ్రవరిలో జరిగినప్పుడు బుక్స్ ఓవర్ యూస్ ఇచ్చారు, బట్ ఈసారి థాట్ అండ్ గ్లోరీ బుక్, ఆ బుక్ గురించి చెప్పినప్పుడు మాత్రం అసలు ఒక థాట్ గురించి ఓకే మనకు వచ్చే థాట్ ఏంటి అని ఆలోచిస్తున్నాం, బట్ దానిలో రకరకాల థాట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పటివరకు నేను విన్నాను, బట్ నిన్న ఇన్ డీటెయిల్గా విన్నప్పుడు ఓకే వీ నీడ్ టు అవేర్, అంటే మనకు వచ్చే థాట్స్ కూడా అవేర్గా ఉండాలి. అండ్ ఇవాళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనం బ్రెత్ అబ్జర్వ్ చేసినాం, మన దగ్గర మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనం మెడిటేషన్ చేస్తున్నామని చెప్తాం, బట్ రియల్గా మనం మెడిటేషన్ చేసినాం మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, అది లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇవాళ పిక్చర్ చూశాక ఓకే సమ్ మోర్ అవేర్నెస్ తోటి ఇంకొంచెం మనది మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలాంటి టాపిక్స్ విన్నప్పుడు ఓకే ఈ టాపిక్స్ ఎక్కడ మనకు బయట దొరకవని చెప్తే అంటే చెప్పేవాళ్ళు చెప్తుంటారు, బట్ అది రియల్గా అథెంటిక్గా సెర్చ్ చేసి చెప్పడం అది రియల్గా థ్యాంక్ యూ సార్. అసలు మీరు చెప్పే కొన్ని బుక్స్ పేర్లు వింటుంటే అసలు ఇలాంటి టాపిక్స్ ఉన్నాయా, ఈ ఆథర్స్ ఎక్కడికి వెళ్ళి ఇంత ఈజీగా వాళ్ళు ఫారిన్ ఆథర్స్ అంటాం కానీ వాళ్ళు రాసే టాపిక్స్ ఇండియన్ మైథాలజీ రిలేటెడ్గా అయి ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ ఆల్.